క్వాంటమ్ సైన్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా కలిపితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు, నిజమేనా? ఎస్, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆధునికంగా ఇప్పుడు వస్తున్నటువంటి బజింగ్ వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మీరు కృత్రిమ మేధ అంటుంటారు కదండి. ఇప్పుడు ఈ కృత్రిమ మేధని మీరు సాధారణ కంప్యూటర్స్తో, కన్వెన్షనల్ కంప్యూటర్స్తో బ్లెండ్ చేసి, మమేకం చేసి, సంధానం చేసి వాడడం కంటే క్వాంటమ్ కంప్యూటింగ్తో మీరు సంధానం చేయగలిగితే మరింత వేగవంతంగా మీకు ఈ రోబోస్ పనిచేయడం కానివ్వండి, సమాధానం రావడం కానివ్వండి వీలవుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఆ ఇంటెలిజెన్స్, ఆ యొక్క మేధోశక్తి యొక్క పరిపక్వత మరింత పెరిగే అవకాశం ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా. అంటే చాలా హై స్పీడ్ కార్ ఉంటేనే సరిపోదు, దాన్ని బాగా నడపగలిగే డ్రైవర్ కూడా ఉండాలి. హై స్పీడ్ కార్ కు హైలీ స్కిల్డ్ డ్రైవర్ తోడైనట్లు. ఆ డ్రైవర్ ఏ అనుకోండి, హై స్కిల్డ్ డ్రైవర్ ఇస్ హై స్పీడ్ కార్ ఇస్ క్వాంటమ్ కంప్యూటింగ్. అందుకని మీరు ఫస్ట్ లో మీరు ఒక పదం వాడారు, అది కరెక్ట్ గానే, నేషనల్ క్వాంటమ్ మిషన్ అని వాడారు. ఆ నేషనల్ క్వాంటమ్ మిషన్ లో కూడా వాళ్ళు ఏమయ్యారు అని QPI ఇండస్ అని వాడుతూ ఆ QPI AI -ఇండస్ అంటే QPI అంటే క్వాంటమ్ పవర్ ఎనేబుల్డ్ ఇండియా అని మళ్ళా AI వాడారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు. అంటే క్వాంటమ్ పవర్తో ఎంబెడ్ అయినటువంటి ఏఐని భారతదేశానికి అందించాలని చెప్పేసి QPI AI -ఇండస్ అనే పేరుతో 2023లో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దాన్ని ఓపెన్ చేశారు. అలాగే ఫస్ట్ క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ క్వాంటమ్ ఎనేబుల్డ్లో QUE అండి. QU క్వాంటమ్ నుంచి 2 పదాలు తీసుకున్నాడు, 2 అక్షరాలు తీసుకున్నాడు కాబట్టి పెద్ద Q చిన్న U. ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో STEST పెట్టుకుంటే ఫస్ట్ అయింది కదా. ఈ క్వెస్ట్ అనే పేరుతో మనకి ఇది హైదరాబాద్లో నగరం ఉన్నటువంటి హైదరాబాద్ IIITలో ఒక సదస్సు జరిగింది. అక్కడ ఈ క్వెస్ట్ పేరుతో ఈ క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక దానికి భూమిక ఏర్పడిందండి. దాదాపు 53 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి పాల్గొని రాబోయేటువంటి రోజుల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉన్నటువంటి అవకాశాలు, అలాగే అనువర్తనాలు, అప్లికేషన్స్, దాని మీద పరిశోధనలు, పేపర్ ప్రజెంటేషన్ జరిగినాయి. అంటే ఇప్పుడు ఏఐ కుకింగ్ కూడా వచ్చేసింది కదా, ఏఐ వంట పాత్రలు వస్తున్నాయి, ఏఐని కుకింగ్ పాత్రలతో లింక్ చేశారు. దాంతో ఇప్పుడు మీకు దాంట్లో డిఫరెంట్ బాక్సెస్లో ఒక చోట కూరగాయలు, ఒక చోట ఆయిల్, ఒక చోట ఉప్పు, కారము, ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి రెసిపీని ఫీడ్ చేస్తామనుకోండి, నాకు ఫ్రై కావాలి, లేదు నాకు ఇలా సాంబార్ లాగా కావాలి, లేదు ఇలా కొంత లిక్విడ్ లాగా సెమీ సాలిడ్ కావాలి, నువ్వు లేదంటే ఇంకో రకం కావాలంటే అదే వండి పెడుతుంది. ఇది కేది కావాలి. ఇప్పుడు మీరు ఒకసారి మీరు ప్రోగ్రామింగ్లో స్టెప్స్ ఇచ్చిన తర్వాత రిసైప్ అంటారు కదండి, ఏది ముందు వేయాలి, ఏది వెనకలు ఉండేది ఒకటి ఉంటుంది వంట పాత్రలో. మనం పప్పు చారు చేయాలనుకోండి, ముందే దాని మసాలా వేసేసి ఆ తర్వాత మిగతా చేసుకోం కదా. ముందు చింతపండు నానేసుకోవాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా చేసేదే ప్రోగ్రామింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రోగ్రామింగ్ అంతా కూడా క్వాంటమ్ బిట్స్ ద్వారా, క్యూబిట్స్ ద్వారా వచ్చింది కాబట్టి ఆ క్యూబిట్స్ కూడా చాలా వేగవంతంగా వస్తుంటాయి. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా క్యూబిట్ ఆధారంగా, క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగానే కంప్యూటర్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరిగేది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే, ఉదాహరణ మా ఇంట్లో ఒక కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్లో మీరు అన్నట్టు మన ఈ క్వాంటమ్ ఏఐని ఏదో చాట్ జీపీటీ పెట్టారండి. ఈ GPT ఏం చేస్తుంది, చాలా వేగవంతంగా తనకున్నట్టు ఆ కంప్యూటర్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్లోను హార్డ్వేర్లో ఉన్నటువంటి వేగాన్ని బట్టి, అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని బట్టి అది ప్రపంచంలో ఉన్నటువంటి కంప్యూటర్లోంచి సమాచారం సేకరించుకుంటుంది. ఒక కంప్యూటర్లో కెమిస్ట్రీ ఉండొచ్చు, ఇంకో కంప్యూటర్లో మెషిన్ ఉండొచ్చు, ఇంకో కంప్యూటర్లో రోబోటిక్స్ ఉండొచ్చు. ఈ రోబోటిక్స్, ఈ యొక్క కెమిస్ట్రీని అంతా వాడుకొని ఇలా మీరు కలిపినట్టయితే మీకు కావాల్సినటువంటి ఒకనొక అలాయో, ఈ కావాల్సినటువంటి ఒకనొక సామగ్రో ఏర్పడుతుందని చెప్తుంది. ఉదాహరణకి మీరు ప్రపంచంలో అన్ని కంప్యూటర్ ఆగిపోయినా అనుకుందాం, మా ఇంట్లోనే ఒకే కంప్యూటర్ ఆన్లో ఉంది, దెన్ దెర్ ఇస్ నో ఏఐ.
అవును. ఎందుకంటే సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు. లేదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి సార్ నా చుట్టుపక్కల, నాకు ఏదో డౌట్ వచ్చింది, నేను ఏఐ అనేటువంటి టెక్నాలజీని నేనేం చేస్తాను, నాగేశ్వరరావు గారు నాకు ఈ విషయం కూడా చెప్పండి అంటాను. ఆ విషయం నాకు అర్థమైంది. రెండో నాగేశ్వరరావు గారు ఇంకొక విషయం చెప్తాను. నాకు ఇవన్నీ మేళవించుకొని నేను ఒక గొప్పతనాన్ని నా గొప్పతనంగా చెప్పుకుంటుంటాను. కాబట్టి ఇది ఏఐ. ఇప్పుడు ఏమైంది, రకరకాల కంప్యూటర్స్ని విశ్లేషణ చేయడం ద్వారా నేను ఏఐని పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఈ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఏఐ అనేటువంటిది ఎలా బలపడుతుందంటే, ఈ చూసే విధానం మళ్ళీ తిరిగి నాకు సమాచారం ఇచ్చే విధానం వేగవంతంగా జరిగింది. కాబట్టి చాలా త్వరితంగానే నేను మీకు సమాచారం ఇవ్వగలుగుతాను. అంటే మీకు సామాన్యుడి భాషలో చెప్పాలంటే మీరు వేగంగా ప్రయాణం చేయాలి. దేని మీద ఉంటుంది, మీ కారు బాగా ఎక్కువ స్పీడ్ పోగలిగితే అది మొదటిది. 2, కారు ఎక్కువ స్పీడ్లో పోయినా డ్రైవర్ నడపలేకపోతే కలవది, అందువల్ల మంచి డ్రైవర్. ఈ 2 ఉన్నా రోడ్డు సరిగా లేదనుకోండి కలవది. 3, ఈ రోడ్డు సరిగా ఉన్నా ఆ రోడ్డుకు మధ్యలోకి వెళ్ళి ఎవడోడు వస్తున్నాడు అనుకోండి ఆగిపోతుంది. 4, కారు వేగం మంచిగా ఉంది, డ్రైవర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు, రోడ్డు బాగుంది, రోడ్డు చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఎవడు రాలేడు, కానీ సడన్గా మంచు కురుస్తుంది అనుకోండి, నాకు ఎదురుగా రోడ్డు కనబడదు, ఎక్కడికి పోలేను. పోనీ మంచు కూడా కురవడం లేదు, బ్రహ్మాండంగా ఉంది అనుకోండి, దాంట్లో ఉన్న ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదనుకోండి, అది వెంటనే స్లో అవుతుంది. పోనీ ఫ్యూయల్ కూడా ఎఫిషియన్సీ ఉందనుకో, లోపల కూర్చున్న నాకు బీపీ ఉందనుకోండి, అరే భయ్ స్పీడ్ తగ్గించోట. అంటే ఒక స్పీడుగా వెళ్ళాలి ప్రయాణం అనేది ఇన్ని ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది కనుక, ఈ ఫ్యాక్టర్స్ యొక్క కన్వర్జెన్స్ని బట్టి స్పీడ్ డిసైడ్ చేస్తుంది కనుక, మీరు అన్నట్లు క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక హార్డ్వేర్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని పెంచుతుంది కనుక, రెండింటి మ్యారేజ్ వల్ల ఒక అద్భుతమైన శాస్త్ర ఆవిష్కరణలు జరగవచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మీరు అన్నట్టు మీరు ఇంతకు చెప్పారు, అనాలజీ చెప్పారు, ఉదాహరణకి కారు డ్రైవింగ్ గురించి అవరోధాల గురించి చెప్పారు. ఇవన్నీ ఇటువంటి అవరోధాలన్నీ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉండదు. ఎందుకంటే అక్కడ మీరు వాడేది చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక వ్యాక్యువేటెడ్ పరిస్థితులు ఉంటుందండి. మామూలు హార్డ్వేర్ అనేటువంటిది ఓపెన్ టు అట్మాస్ఫియర్ దుమ్ము ధూళి అంతా కూడా వెళుతుంటుంది. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడాలంటే మాత్రము తప్పకుండా మీరు ట్రాప్స్ అని వాడాలండి. ట్రాప్స్ అంటే అర్థం ఏంటి, ఎలాగైతే మనం ఎలుకల్ని బోన్లో పెట్టి బంధిస్తామో కదలకుండా అక్కడక్కడ మాత్రం తిరుగుతుంది, అలాగే నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తే ఆ పురుగులన్నీ కూడా ఆ బోన్లోనే లేకపోతే ఆ యొక్క బిలం చిన్న ఒక పిట్టు ఏర్పాటు చేస్తారు, ఆ పిట్లోనే దానికి స్వతంత్రం. అటువంటి స్వాతంత్రాన్ని పరమాణులకి మీరు చేయాలంటే మీరు తప్పకుండా ఎవాక్యుయేట్ చేయాలి ఛాంబర్ని. అంటే మొత్తం అంతా కూడా అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి. అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేశారు కాబట్టి మీకు ఈ రకమైనటువంటి అవకతవకలు, నాయిస్, ఈ యొక్క అవసరమైనటువంటి ఒకనొక ఈ నాయిస్ ఏమంటారు మరి కరెక్ట్గా, అవాంఛిత లక్షణాలు రాకుండా కాపాడబడతాయి. అందుకే ఒక ఇంజక్షన్లో మీకు మెడిసిన్లో మన టాప్ వాటర్ కలపం కదా, డిస్టిల్ వాటర్ కలుపుతాం కదా, టాప్ వాటర్ కలిపితే ఇంకా అలాగే ఏదో ఒకటి ఇంట్లో ఎంటర్ అవుతుంది. సో కమింగ్ టు దిస్, ఇప్పుడు మీరు చెప్పారే ఇంత అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ జరుగుతుంది కదా, ఎంత కాలం పడుతుందని చెప్పలేము, ఎందుకంటే సైన్స్ నోబడి నోస్ ద స్పీడ్ ఆఫ్ సైన్స్. కానీ ఈ టెక్నాలజీ ప్రజలకు అందుబాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడల్లా ఈ క్వశ్చన్ వస్తుంది, విల్ ఇట్ బి అన్ ఎలీట్ సైన్స్ ఆర్ విల్ ఇట్ బి యాక్సెసిబుల్ టు కామన్ మ్యాన్? మొదట్లో యాక్సెసిబుల్ కాకపోవచ్చు, ఒకప్పుడు ఫోన్ వచ్చినప్పుడు చాలామందికి యాక్సెసిబుల్ కాలే, మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు ఇన్కమింగ్కు కూడా మనం డబ్బులు కట్టిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అది మొబైల్ ఫోన్ అందరికీ యాక్సెస్ అయింది. సైన్స్కి ఉన్న క్యారెక్టర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది యాక్సెసిబుల్ అవుతుంది. క్వాంటమ్ సైన్స్ అప్లికేషన్స్ కూడా హౌ కాస్ట్లీ ఇట్ ఈస్, హౌ ఎలీటిస్ట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటున్నారు కదా, అంటే అతి తక్కువ కాస్ట్తో అవైలబిలిటీ కావాలి. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వాల్వ్ అండ్ అసలు ఏ మేరకు ఇది ఇన్ఈక్వాలిటీ పెట్టినప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చాక కూడా డిజిటల్ డివైడ్ క్రియేట్ అయింది. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీరు ప్రజా సైన్స్ ఉద్యమంలో పనిచేస్తున్న వారు కనుక ప్రజలకు అందుబాటులో రావడంలో ఏంటి సవాళ్ళు? చాలా చక్కని ప్రశ్న అండి. యాక్చువల్గా సైన్స్ అనేటువంటిది ప్రజల యొక్క సంక్షేమం కోసంగా వాడాలనేటువంటి నినాదం మాది.
మీరు కూడా ఆ రంగంలో చాలా చాలా విజ్ఞానవంతమైన విశేషాలను మీరు ప్రజానికానికి, సాధారణ ప్రజానికానికి కూడా అర్థమయ్యే విషయంలో చెప్తున్నారు, మంచిదే. కానీ ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది పూర్తిగా ఒక యూజబుల్ స్టేజ్కి రాలేదండి. ఇంకా అది శైశవ దశలోనే ఉంది, ఇన్ఫాంటల్ స్టేజ్లో ఉంది ఇంకా. ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఏమొస్తున్నాయంటే, ఇంతకుముందు ప్రాథమికంగా చెప్పినట్టుగా ఈ క్వాంటమ్ లెవెల్లో పనిచేసేటువంటి అయాన్లు, పరమాణువులు, ఆటమ్స్ అన్నీ కూడా ఈ 2 స్థాయిల్లో ఉన్నటువంటి పరిస్థితిని సూపర్ పొజిషన్ అంటారండి. ఆ సూపర్ పొజిషన్ని పోగొట్టేసుకొని ఆ సూపర్ పొజిషన్ ఉండడాన్ని ఏమంటారంటే క్వాంటమ్ కోహరెన్స్ అంటారండి. అంటే మీకు కొన్ని పదాలు అర్థం కాకపోయినా కొంత నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి. అలా పైన కింద ఎటు కాకుండా ఎలా ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి ఉంటే దాన్ని క్వాంటమ్ కోహరెన్స్ అంటారు. ఈ క్వాంటమ్ కోహరెన్స్ మీరు పోగొట్టాలి అంటే, ఉంటే నువ్వు పైన ఉండమ్మా అయితే కింద ఉండమ్మా, 0 చూపిస్తావా 1 చూపిస్తావా, త్రిశంకు స్వర్గంలో ఉండకూడదు. ఆ త్రిశంకు స్వర్గానే క్వాంటమ్ కోహరెన్స్ అంటారు. దానికి అది ఇష్టం, ఆ క్వాంటమ్ పార్టికల్ అలా ఉండడం ఇష్టం. కానీ మనకు అది అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కోహరెన్స్ని విడగొట్టాలి. ఆ కోహరెన్స్ విడగొట్టే విధానాన్ని ఏమంటారంటే క్వాంటమ్ కోహరెన్స్ లాస్ అంటాం, లేకపోతే డీకోహరెన్స్ అంటాం, క్వాంటమ్ డీకోహరెన్స్ అంటాం. ఈ క్వాంటమ్ డీకోహరెన్స్ గురించి ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి నాగేశ్వర గారు. ఈ పరిశోధనల కోసమే దాదాపుగా 7 దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్, పరిశోధన చేస్తున్నారు. ఈ 6 దేశాలు ఏంటంటే అమెరికా, తర్వాత ఆస్ట్రియా, తర్వాత ఫిన్లాండ్, తర్వాత చైనా, ఆ తర్వాత ఫ్రాన్సు. ఈ 6 దేశాలు ఈ రంగంలో, కెనడా 6 వచ్చేయలేదు, మరి లెక్క పెట్టాలి. ఈ 6 దేశాలు మీరు జ్ఞాపశక్తి మీకు బాగా ఎక్కువ, మీరు చెప్పండి. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, చైనా, కెనడా 6 వచ్చేదండి. ఇప్పుడు 7వ దేశంగా ఇండియా వస్తుంది. అందుకని 7వ దేశంగా ఇండియా వస్తున్న క్రమంలో TIFR ట్రాంబే, మన బాంబేలో ఉన్నటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు, అలాగే మెడ్రాస్లో, చెన్నైలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాసు, అలాగే IIC బెంగళూరు వాళ్ళు, ఇక్కడ IIIT హైదరాబాదు, IIT హైదరాబాదు, అలాగే IIT ఖరగ్పూరు, వీటన్నిటిలో కూడా ఈ పరిశోధన పైన ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లేదా క్వాంటమ్ డీకోహరెన్స్ని ఎలా సాధించాలి అనే దాని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ పరిశోధనలో మాత్రము పరమాణు స్థాయిలో విజయవంతమైంది. దానికి పరిశోధన పరంగా చూస్తే చేయింది. కానీ దీన్ని స్కేలప్ చేయాలంటే, అంటే దాని ఏమిటంటే బ్లూ ప్రింట్ అంటే చూసారా, స్టార్టప్. ఈ స్టార్టప్ స్థాయి నుంచి వినియోగ స్థాయికి జరగాలంటే ఎంత టైం పడుతుందో అనేది దేన్ని బట్టి ఆధారపడుతుందంటే ఈ ప్రయోగాలకి, ఈ పరిశోధనలకి ఎంత డబ్బు మనం ఇస్తున్నాము అనే దాని ఆధారపడుతుంది. ఇప్పుడు సుమారుగా నాకు తెలిసినంత, మీరే చెప్పాలి ఫిగర్స్ అన్ని, బడ్జెట్ ఫిగర్స్ అన్ని కూడా 2023 లేదా 2024లో కూడా మన మేడం గారు సుమారుగా 600 కోట్ల రూపాయలు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్కి దానికి కేటాయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ విదేశాల్లో నేను చెప్పినటువంటి 6 దేశాలు మాత్రం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఫండ్ జరుగుతుంది. అంటే మన సైన్స్ మీద R&D మీద పెట్టేదే చాలా తక్కువ. నాట్ ఈవెన్ 2% ఆఫ్ GDP కూడా మన R&D మీద పెట్టడం లేదు, రీసెర్చ్ డెవలప్మెంట్ పైన. కానీ ఏదో ఒక రోజు మాత్రము తప్పకుండా, ఎందుకంటే ఇది సత్యమని రుజువైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ థియరిటికల్ లెవెల్ ఇట్ ఇస్ ప్రూవ్డ్, థియరిటికల్ లెవెల్, ప్రాక్టికల్ లెవెల్ కూడా ప్రూవ్డ్. కానీ దాన్ని అప్లికేషన్ చేయగలరు. మీరు అన్నట్టు ఇప్పుడు స్టార్ట్అప్ లెవెల్లో, ఒక బ్లూ ప్రింట్ లెవెల్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఇట్ హస్ బిన్ ప్రూవన్.